జగన్ అక్రమాస్తుల కేసులో రఘురామ వేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ బదిలీ, జగన్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ రద్దుపై విచారణ సుప్రీంకోర్టులో అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. హైకోర్టుకు వెళ్లేందుకు పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రఘురామ లాయర్ చెప్పడంతో ఆయన విజ్ఞప్తికి జడ్జీలు అంగీకరించారు. ఇక ట్రయల్ను పక్క రాష్ట్రాలకు తరలించాలన్న పిటిషన్ను సైతం సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసును ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తుందని, మరో రాష్ట్రానికి బదిలీ చేయవలసిన అవసరం లేదని పేర్కొంది. ఎంపీ ఎమ్మెల్యేల విషయంలో గతంలో తాము ఇచ్చిన తీర్పే ఈ కేసులను వర్తిస్తుందని వెల్లడించింది. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు తీసుకోవాలన్న ధర్మాసనం కేసు విచారణను పర్యవేక్షించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు జారీ చేసిన అనంతరం పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో రఘురామ వేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల ట్రయల్ బదిలీ, జగన్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, జగన్ అక్రమాస్తుల కేసులో రఘురామ వేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గతంలో సుప్రీంకోర్టు ఆశ్రయించారు. అందులో 2 పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఒకటి జగన్ బెయిల్ రద్దు చేయాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. మరొకటి జగన్ కి సంబంధించి ఏదైతే కేసులు ఇప్పుడు విచారణ జరుగుతూ ఉందో తెలంగాణలో అక్కడ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్లకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అనేక మార్లు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ సంబంధించినటువంటి తీర్పును ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఒకటి జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి ఏదైతే రఘురామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా అయితే జగన్ కేసుకి సంబంధించి బెయిల్ రద్దు చేయాలంటూ తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ సంబంధించి తాను హైకోర్టుకు ఈ అంశానికి సంబంధించి వెళ్తానంటూ సుప్రీంకోర్టు దృష్టికి రఘురామకృష్ణంరాజు లాయర్ తీసుకురావడం జరిగింది. హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టును కోరారు. దీంతో సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్లేందుకు మరోవైపు జగన్ రైట్, థ్యాంక్ యూ రమేష్.